ఆ బాజిరెడ్డి గోవర్ధన పాపం ఆయనని పట్టుకోవచ్చు ఆ వయసులో. ఆయన ఆరోగ్యం మంచి లేదు. ఈ కవిత రేవంత్ పని ఇది. వీళ్ళిద్దరు పెద్ద మనుషులు బకరా చేసారు. ఇది వీళ్ళు ఇట్లా చేస్తారని 2 ఏళ్ల కింద మా గంగానగర్ చెప్పినాను ఢిల్లీలో. ఈ కాంబినేషన్ లో వీళ్ళు పోతారని 2 పార్టీలు. గిసుంటి పనికి మళ్ళీ రాజకీయాలు తప్ప ప్రజలకు వనకొచ్చేది ఒక్కటి చేయరండి వీళ్ళు. నరేంద్ర మోడీ గారు ఈనాడు పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా 100 రోజుల ప్రణాళిక ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పింది. అందులో పసుపు బోర్డు యొక్క కార్యాలయాలు కూడా ఓపెన్ చేయడం, పసుపు బోర్డు కార్యాచరణ కూడా మొదలవుతుందని చెప్పడం జరిగింది. ఇక మిగిలిన పని నా బాధ్యత, నేను చేసుకొస్తా. ఐఎమ్ ఆన్ రికార్డ్. నా ప్రజలకి, నా రైతులకు ఏం కావాలో నేను చేసుకొని వస్తా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి इंडस्ट्रियलाइज చేద్దాం. चलो स्टार्ट करो, इंसेंटिवाइज करो, इन्वेस्टर्स को इंसेंटिवाइज करो. लैंड कितना देते, कितने में देते, कौन सा रोड डाल के देते, किधर देते, वाटर कनेक्टिविटी कैसा देते, इलेक्ट्रिसिटी पे क्या इंसेंटिव देते, हमारे को टारगेट क्या देते दो. ఏముండదు. ఇంకా రెండోసారి గెలిచిన తర్వాత నిజామాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ఎలాంటి ఎజెండా, ఎలాంటి ప్రణాళిక చెప్పినా కదా, విజన్ డాక్యుమెంట్ ఇస్తే కదా. ఇప్పుడు దానికోసమే వీళ్ళని ఎగేస్తున్నా. చేయలే, ఇండస్ట్రియలైజ్ చేద్దాము, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది ఈ ప్రాంతంది. పని చేద్దాము. ఓకే సైరన్లు వేసుకుంటా కలెక్టర్లని, అడిషనల్ కలెక్టర్లని, పోలీసు వాళ్ళని బెదిరించుకుంటా ఇదే రాజకీయం. పనికొచ్చే పని చేద్దాము. మాకేం టార్గెట్ లేదే. ప్రక్రియ చెప్పిన జూలై 14 నేను ఇచ్చిన డేటు, కోర్టు ఇచ్చింది. కవిత నేను జైలేసిన. మరి ఆమె చేసుకున్నది, ఆమె తప్పు చేసింది, జైలుకు పోయింది. మా అసెంబ్లీ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే అభ్యర్థుల టైం బ్యాడ్ ఉండే లేట్ పోయింది ఆమె. అదే మా బ్యాడ్ లక్ అని చెప్పుకుంటున్నాం అంతే. సార్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా కూడా నిజామాబాద్ స్మార్ట్ సిటీ చేయడంలో విఫలమయ్యారు. ఈసారి చేస్తే బాగుంటుందని నా మీడియాతో జగన్ గారు మాట్లాడారు. దీని గురించి 100% విల్ మేక్ ఇందూర్ టౌన్ స్మార్ట్ సిటీ. జీవన్ రెడ్డి గారు మా అభ్యర్థియా? వీళ్ళు కాంగ్రెస్ లో అడ్డంపడకుంటే చాలు. మొన్న ఎంత వచ్చిందన్న? 200 crores వచ్చింది. అమృత్ మే 162 crores వచ్చింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో. అది సద్వినియోగం చేసుకున్నాయా? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి కదా. 162 కోట్లు వచ్చింది. ఎప్పుడు వచ్చింది మేడం? 1-2 నెలల కింద వచ్చింది ఈ ఫైనాన్షియల్ ఇయర్. లేదా టోటల్ సెంట్రల్ ఫండ్ అది హెల్త్ అండ్ అలా కేంద్రంలో నిధులు తక్కువ లేవు, ఇక్కడ ఫ్లో తక్కువ ఉండదు, మస్తు వస్తాయి. అవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోయి ఏడా కమిషన్లు వస్తే ఆ ప్రాజెక్టులలో వాడతారు.
400 కోట్లు ఇప్పుడు వాటర్ వర్క్స్ కి 240 crores 160 crores ఏమో అమృత్ ఫండ్ కింద యూజీటీ. యూటిలైజ్ దెమ్ ప్రాపర్లీ, ఆటోమేటిక్ ద సిటీ